ఇవాళ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ రోడ్లు గుంతలమయమైతే మొన్న ఎడతెరిపి లేనటువంటి వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఒక ఊరు నుంచి కనీసం మండల కేంద్రానికి కూడా రాలేనటువంటి పరిస్థితులు, జబ్బుల పాలై అనేక రకాల రోగాల పాలవుతున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కనీస సమస్యలు వసతులు కల్పించలేనటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని మేము గద్దె దిగిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజల్ని మోసం చేసే రీతిలో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది తప్ప ఏమాత్రం కూడా వాళ్ళ బాగోగులు పట్టించుకునేటటువంటి విధానంలో వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా లేనటువంటి అంశం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఈ తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలంటే, ఈ తాండూరుని అన్ని రకాలుగా రైతులకు కానీ కార్మికులకు కానీ అనేక రకాలైన సమస్యలు తీర్చాలంటే ఇవాళ బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తాండూరు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఈ యొక్క ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉప ముఖ్యమంత్రిని అడ్డుకొని సమస్యలు విన్నవిస్తే కనీసం మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని కేసులు పెట్టి అక్రమంగా మమ్మల్ని కేసులు పెట్టి నిర్బంధించినటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులను కానీ మంత్రుల్ని కానీ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ దెబ్బలు తిని ఇప్పటికి కూడా ఇంకా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము పెద్దవల మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా అభినందిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్కించుకునేటటువంటి అవకాశం ఉంది.